ఏమనిపిస్తుందంటే ఎలా ఉంది? టు ఆల్ విజయనగరం బట్ ఫైర్ వర్క్ లేదు కాబట్టి నేను బాగా డిసప్పాయింట్ అయిపోయినా. ఈసారి మేమందరూ కలిసి ఇక్కడ విజయనగరంలో చేరుకున్నాము, కానీ ఈసారి ఫైర్ వర్క్ లేనప్పటికీ మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ చాలా బాగా జరిగింది, అందరూ ఎంజాయ్ చేసాం, అందరు జనాలు వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఏం కోరుకుంటున్నారు ఈ కొత్త సంవత్సరంలో? ఏం కోరుకుంటున్నారు? విజయనగరంలో ఆల్ ఆర్ హ్యాపీనెస్. ఐ వాంట్ హ్యాపీనెస్ ఇన్ విజయనగరం. ఇది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి? చాలా సంతోషంగా, చాలా బాగుందండి. చాలా అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ నేను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. విజయనగరం రావడం ఇదే ఫస్ట్ టైం. విజయనగరం ప్రజలతో చాలా అదృష్టం. ఇదే ఫస్ట్ టైం నేను విజయనగరం రావడం. అప్పట్లానే ఉంటది, ఇప్పుడు ఏం కొత్తగా ఏమి ఉండదు. నాకు ఉద్యోగం వస్తే మాత్రం కొత్తగా ఉంటది ఈ ఇయర్ నుంచి. నా ఇంటెన్షన్ కోయ్ కోయ్. అందరికీ ముందుగా విజయనగరం ప్రజలందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం కూడా మా జిల్లా మరింత అభివృద్ధి బాటలో నడుస్తుందని నేను అనుకుంటున్నాను. కోయి కోయి కోడిని కోయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా అయింది, ఎందుకంటే ఎప్పుడు రాలేదు. గంట స్తంభం దగ్గరకు వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో. చాలా ఇది పైడితనం వారి జాతరలో ఉందన్నమాట. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, కొత్త సంవత్సరాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారేంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం వచ్చాం గంట స్తంభం దగ్గరికి. ఎప్పుడు ఇంటి దగ్గరే కట్ చేసుకునే వాళ్ళం, ఫస్ట్ టైం ఇంటి దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడికి గంట స్తంభం దగ్గరికి వచ్చాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్యామిలీతో. అందరూ ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు, ఒకసారి వచ్చి చూద్దామని. అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని అంతే. ఇంట్లో ఇంట్లో నలుగురు మధ్య సెలబ్రేట్ చేసుకున్నా కంటే అందరితో సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని అందరితో చేసుకుందామని వచ్చాం బయటకు. విజయనగరం మొత్తం ఇక్కడికే వచ్చి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి, అది ఇంట్లో చేసుకుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్తో చేసుకున్నట్టే ఉంటుంది. అప్పుడు ఓన్లీ ఫ్యామిలీతో ఉంటుంది కాబట్టి ఇక్కడ రావడం బట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి ఆ క్రౌడ్లో చేసుకోవడం చాలా థ్రిల్గా ఉంటుంది. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాగా ఇయర్ ఈ క్రౌడ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరంలాగా ఇంట్లో కాకుండా ఈ సంవత్సరం మా ఫ్యామిలీ మొత్తం అందరితో బయటకు వచ్చి ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరంతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది చూసాం కదా, ఒకటే చెప్తున్నారు, నగరవాసులంతా కూడా ఆనందాలకే తవదలేవని చెప్పొచ్చు. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో ఈరోజు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి విజయనగరానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఏదైతే గంటస్తంభం గంటస్తంభం ప్రాంతంలో ఈరోజు ఇంత సందడి వాతావరణం ఏదైతే నెలకొన్నది. ఈ సందడి వాతావరణం ప్రధాన కారణం ఒకటే చెప్తున్నారు, నగరవాసులంతా కూడా ఒకే చోటికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసుకున్న పట్లయితే మాకంతా చాలా ఆనందంగా అయితే ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది వీళ్ళంతా కూడా ఒకటే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అందరి మధ్య ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం అయితే మాకు థ్రిల్గా ఉందనేది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.